కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను. మీరు సీరియస్‌గా చెప్తుంది. నాన్నగారు ఇప్పుడు మీరున్న స్టేజ్‌కి, మీరున్న పొజిషన్‌కి సంతృప్తిగా ఉన్నారా? మీతో ఎలా ఉంటున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను నేను తర్వాత చెప్తాను. డెఫినెట్‌గా ఉండరండి. లేరు కదా? డెఫినెట్‌గా ఉండరు. బికాజ్ వాళ్ళు కష్టపడి చదివిచ్చారు. హ్మ్. కష్టపడి నన్ను బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేయించారు. హ్మ్. ఇప్పటికీ ఆయన మా ఊర్లో పాన్ షాప్‌లో పని చేస్తున్నారు. నౌ హిస్ ఏజ్ ఇస్ అబౌట్ 66. హ్మ్. సో నాకు ప్రతిరోజు బాధ ఇది, భారం ఇది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, కొడతాము ఛాన్స్ అని. నేను ఏ ఒక్కరోజు పడుకోనండి హ్యాపీగా. ఏ ఒక్కరోజు మనం సాధించాలని ఫీలింగ్ ఏది లేదు. ఎంత పెద్ద రోల్స్ చేసినా మనని అంటే నిజంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ గుర్తించి మనకు తగ్గ రైట్ అవకాశం ఇచ్చినప్పుడు తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. కాకపోతే ఏదో రోజు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని బిలీవ్ చేస్తున్న ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు గుర్తించి మంచి అవకాశం అని ఒక మాట అన్నారు. ఇది గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాము. నేను నాన్నగారి గురించి ఎందుకు ప్రశ్న అడిగానంటే, ఆయన చదివించడానికి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ చదువుతూ ఆయనకి తెలియకుండా సినిమా ప్రయత్నం చేసి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చెప్పారు మీరు. అవును. సో బట్ ఆయన మిమ్మల్ని ఏం అనలేదు, మనసులో బాధే. చాలా బాధే. బికాజ్ అంటే ముందు చెప్తే వద్దు నీకు అని. అంటే మా డాడీ అంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్. చిన్నప్పుడు సినిమాలు కూడా చూసేవాడిని కాదు. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1-2 సినిమాలు చూడడం తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళి క్రికెట్ ఆడిని ఊరుకునేవాళ్ళు కాదనమాట. అంత స్ట్రిక్ట్ ఆయన. అలాంటిది నేను ఇండస్ట్రీకి వస్తే అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోరు. సో అది తెలిసి సో ఇది చేసిన తర్వాత చెప్తే ఇంకప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఉండదు కదా అన్న విధంగానే చేశాను. అది రాంగ్ రైట్ ఇప్పటికి తెలీదు. బట్ జీవితం అట్లా నడిపించింది. సినిమా ప్రేమ అంతే, ఇంక అంతే. ఒక ప్యాషన్ ఏదో చేద్దామని. బట్ ఈరోజు పుష్ప రిలీజ్ అయినది మొత్తం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా డాడీ. ఫస్ట్ టైం. అప్పుడు దాకా అసలు నా సినిమాలు పెద్ద రిలీజ్ అయితే చూడడం కానీ వెళ్ళడం కానీ ఏదీ లేదు. పుష్ప రిలీజ్ అయినది మాత్రం ఒక ఆనందం అయితే వచ్చింది. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా కలిసారు లక్కీగా. డాడీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అబ్బాయికి అవకాశం ఇచ్చారని చెప్పి అన్నారు. నాకు చాలా హ్యాపీగా. నిజంగా మీ లైఫ్లో సుకుమార్ గారు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ మాత్రం చాలా బిగ్ ఆపర్చునిటీ, అద్భుతంగా చేశారు. అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు సుకుమార్ గారు వెనక తిరిగితే లేదా ఆయన్ని కలవడం స్టార్ట్ చేసి అడగడం స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అవకాశం వచ్చింది? రంగస్థలం అప్పుడు కంటే ముందు నుంచి ట్రై చేస్తున్నానండి. అంటే మనకు సుకుమార్ గారిని కలిసే అవకాశం కూడా దక్కలేదు నాకు అసలు. సుకుమార్ గారిని అంటే రంగస్థలంలో వెళ్ళిన తర్వాత రంగస్థలం సెట్లోనే కలిసాను డైరెక్ట్. రంగస్థలంలో చేశాను జస్ట్ 1 డే క్యారెక్టర్. అదే మన బుచ్చిబాబు బయటిగా ఐటమ్ సాంగ్ అయిపోయి బయట రాగానే అక్కడ గుడిసెలో మేము కూర్చుని ఉంటాం ప్యాకెట్. ఓకే. సో అక్కడ చిన్న డైలాగ్ ఎక్స్చేంజ్ అని చిన్న ఫైట్. సో అదే 1 డేలో అయిపోయింది షూట్. సో అది చేయడమే. ఆయన గుర్తుపెట్టుకున్నారు, గగన్ బాగా చేశాడు అక్కడికక్కడ. జస్ట్ మాకు చిన్న ఇది. దాని తర్వాత నుంచి కలవడానికి కుదిరింది. దానికంటే ముందు 2 years కలవడానికి అవ్వలేదు. దాని తర్వాత ఎప్పుడు ఈ 4-5 yearsలో 1 or 2 times కలవడానికి కుదిరింది. సో లక్కీగా పుష్పలో అంటే పెద్దగా ఏం రోల్ ఉండదండి. బట్ మీరు వస్తారా అని అంటే సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ చూస్తేనే చాలు సార్, నాకు చాలా నేను ఐల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వచ్చాను. వస్తే స్లోగా డెవలప్డ్ అండ్ సుకుమార్ గారు ఆయన ప్రేమను చూపించారు ఆయన. సో అట్లా వర్కౌట్ అయింది. అండ్ మీరు కళ్ళారా చూశారు కాబట్టి చెప్పండి, సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అనగానే అసలు సెట్స్లో ఎలా ఉంటుంది ఆయన మైండ్ సెట్, ఆయన మూడు? కోపంగా ఉంటారా, లేకపోతే క్రియేటివ్ మూడ్లోనే అలాగే ఉండిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఉంటారా? ఆయన ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటారండి. ఇప్పుడు సీన్ జరుగుతుంది, దీని ఇంకా బెటర్గా సీన్ జరుగుతున్నప్పుడు కూడా ఆలోచిస్తారనమాట. సీన్ జరిగే ముందు 200 times ఆలోచించి ఉంటారు. సీన్ జరుగుతున్నప్పుడు కూడా 30-40 times మళ్ళీ ఇంకేం చేయొచ్చు బెటర్గా. ఆయన ఇచ్చింది మనం చేసేసినా ఆయన పరంగా ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. నేను ఇది కరెక్ట్గా చేస్తున్నాను, ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చా అని. సో ఆయన ఐడియల్గా కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదు. మేబీ 2 hours పడుకుంటారో కూడా లేదు, తెలియదు నాకు. అవునా? అస్సలు ఆయన 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయన సినిమా మీద, ఆయన సీన్ మీద, డైలాగ్ మీద ప్రతి చిన్న అన్నది కూడా ఆలోచిస్తారండి.
అంటే సినిమాల విషయం కాస్త పక్కన పెడదాం. మీ ఫ్యామిలీ నేపథ్యానికే వస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి, మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? అంటే మాది పామర్రండి. హ్మ్. నిమ్మకూరు ఎన్టీఆర్ గారిది. జస్ట్ 3 కిలోమీటర్స్ ఇవే. ఓకే. సో మా తాతగారు పాన్ షాప్ అప్పుడు 8 ఫస్ట్ ఇయర్స్, ఇది 70 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను మీకు. హ్మ్. సో అప్పట్లో మా షాపే మా పామర్లో ఒక బస్ స్టాప్ అయినా ఏదైనా, అప్పట్లో బస్ స్టాండ్స్ కూడా ఏం లేవు కదా, ఇక్కడ బస్సు ఆగుతుంది అన్నట్టు అనమాట. సో అక్కడి నుంచి అప్పట్లో కొన్ని రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు. ఆయన వచ్చి సరదాగా ఇక్కడే కూర్చుని మా తాతగారితో మాట్లాడుతుండేవాళ్ళు అనమాట. అప్పుడు ఏరా పోరా స్టైల్ వీళ్ళిద్దరికి మధ్యలో. అవునా? ఆ, ఓకే. అలా ఉండేది సరదాగా. అంటే ఇంకేంటి, బస్సు ఎక్కాలంటే మా దగ్గర సైకిల్ పెట్టేసి బస్సులో వెళ్ళిపోవడం. ఆ రోజుల్లో అలా ఉండేది కదా. సో అట్లా ఒక చిన్న స్నేహపూర్వక భావం ఉండేది వాళ్ళిద్దరికి. అట్లా తర్వాత స్లోగా ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం, ఇండస్ట్రీకి వచ్చేయడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మా డాడీ హరికృష్ణ గారు అక్కడ ఉండేవాళ్ళు, నిమ్మకూరులోనే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఎన్టీఆర్ గారి సక్సెస్ తర్వాత కూడా అక్కడ కొన్ని పొలాలు అవి చూసుకోవడం ఉండేది. అప్పుడు హరికృష్ణ గారికి మా పాన్ అంటే ఇష్టం. మా డాడీ చాలా బాగా కడతారు పాన్స్. ఆయన కోసం ఎంతోమంది వెయిట్ చేసి కట్టించుకుని మరీ తింటారనమాట. అట్లా ఆయనకి హరికృష్ణ గారికి మంచి పరిచయం ఉండడం. హరికృష్ణ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడన్నా ఎవరన్నా పామర్ నుంచి వస్తే అరే జగపతి పాన్ బట్టరా అని చెప్పి వాళ్ళు తెప్పించుకోవడం. ఏం పేరు? పాన్ షాప్? జగపతి పాన్ షాప్. జగపతి పాన్ షాప్. ఓకే. తెప్పించుకునేవాళ్ళు ఇక్కడ. తెప్పించుకొని తింటుండేవాళ్ళు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఎప్పుడప్పుడు వస్తుండేది. నేను కలవలేకపోయానని చాలా బాధ నాకు అసలు. హరికృష్ణ గారు నేను ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే. అండ్ మీరు కళ్యాణ్ రామ్ గారితో 118 మూవీ చేశారు కదా. అవునండి. సో కళ్యాణ్ రామ్ గారితో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ ఇదంతా షేర్ చేసుకున్నారు ఎప్పుడన్నా? కళ్యాణ్ రామ్ అదే యాక్చువల్లీ షూట్ టైంలో చేసుకోలేదు. అనుకోకుండా 118 ఆడియో ఫంక్షన్లోనే స్టేజ్ మీద బాలకృష్ణ గారు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. అప్పుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లా జరిగింది అంటే, ఎందుకంటే అప్పుడు ఆయన చనిపోవడం కరెక్ట్గా ఆ సినిమా జరుగుతున్నప్పుడు అంటే ఆ సినిమా అయిపోయి కలుద్దాము అనే మూమెంట్లో నేనున్నాను. సో సేమ్ ఇలా జరగడం నాకు కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది.